హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మూలో అరీనా 5000 సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీన్ని మీరు అమెజాన్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 5000 ఉంటుంది. సో మీరు బాక్స్ చూసినట్టయితే చాలా పెద్ద బాక్స్లో అయితే దీని ప్యాకేజింగ్ ఉంది. సో ఈ బాక్స్ పైన మనకు కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. సో దానిలో మనకు పవర్ఫుల్ బేస్, క్లిస్టర్ క్లియర్ సౌండ్ అని చెప్పేసి మెన్షన్ చేసేస్తారు. దాంతోపాటు ఇది 45 వాట్స్ ఆర్ఎంఎస్ పవర్ అవుట్పుట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 2.1 ఛానల్ వైడ్ సౌండ్ బార్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. దాంతోపాటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు. స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫటాఫట్ దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేస్తాను. సో ఈ బాక్స్కు ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో ఏమేం కంటెంట్ ఇచ్చారు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. చూడండి, ఒక సౌండ్ బాక్స్ ఉంది, ఒక సౌండ్ వూఫర్ ఉంది, రిమోట్ ఉంది, దాంతోపాటే వాల్ మౌంట్ ఉంది. వాల్ మౌంట్ ఇవే పార్ట్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. యూజర్ మాన్యువల్, తర్వాత వాల్ మౌంట్ స్క్రూస్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తారు. ఏయుఎక్స్ కేబుల్, ఏయుఎక్స్ టు ఏయుఎక్స్ కేబుల్ ఒకటి ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ బాక్స్ సీల్ ఓపెన్ చేసిన వెంటనే దీనిలో మనకు చూడండి ఒక ఏయుఎక్స్ కేబుల్ ఇచ్చేసేసారు. దాంతోపాటే ఇంకొక కవర్లో యూజర్ మాన్యువల్, తర్వాత రిమోట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను ఇంకొక వైపు నుంచి ఓపెన్ చేసినట్టయితే ఈ సబ్ వూఫర్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. సో ఇదే దాంట్లో కింది వైపు మనకు ఒక సౌండ్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. సో దీనికి మనకు మొత్తం ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు కదా. సో ఈ కవర్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. బయటికి తీసి చూడండి, ఇక్కడ బయట పెట్టినట్టయితే ఇక్కడ మనకు సౌండ్ బార్ పైన మూలో అని చెప్పేసి ఒక బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ సబ్ వూఫర్లో కూడా ఇక్కడ చూడండి మూలో అని చెప్పేసి ఒక బ్రాండింగ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ మనం ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పేసుకోవచ్చు. తర్వాత పైన ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో దీని బ్యాక్ సైడ్ ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఈ సబ్ వూఫర్ని కనెక్ట్ చేసుకోవడానికి. దాంతోపాటే దీనికి ఒక కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు పవర్ కోసం. నెక్స్ట్ దీనికి ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మనం యూఎస్బి తోటి కనెక్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ పవర్ ఆన్ చేయడానికి, వాల్యూమ్ అప్ చేయడానికి, వాల్యూమ్ డౌన్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సబ్ వూఫర్ని తర్వాత ఈ సౌండ్ బార్ ఏదైతే ఉంటుందో రెండింటిని కనెక్ట్ చేసేస్తాను. కనెక్ట్ చేసుకొని మొబైల్ కనెక్ట్ చేసి కూడా మనం డైరెక్ట్ సాంగ్స్ వినొచ్చు. దానికోసం నేను ఏవిఎక్స్ కేబుల్ తోటి నా మొబైల్ని కనెక్ట్ చేసేసి ఒక సాంగ్ అయితే అంటే రాయల్టీ ఫ్రీ సాంగ్ నేను మీకు ప్లే చేసి వినిపిస్తాను. దాన్ని వింటే మీకు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే అర్థమైపోద్ది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. బేస్ పర్లేదని చెప్పేసుకోవచ్చు, తర్వాత ట్రెబుల్ కూడా పర్లేదని చెప్పేసుకోవచ్చు. అయితే దీనిలో వీళ్ళు ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు కదా. ఈ రిమోట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అంటే మ్యూజిక్ వినేటప్పుడు సపరేట్గా రావడానికి, తర్వాత మూవీస్ చూసేటప్పుడు సౌండ్ సపరేట్ కోసం, న్యూస్ వినేటప్పుడు సౌండ్ సపరేట్గా ఉండడానికి, 3D మ్యూజిక్ కోసం సపరేట్ బటన్ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సౌండ్ మరి అంత ఎక్కువ కూడా ఏం లేదు, అంత వర్స్ట్గా కూడా ఏం లేదు, పర్లేదని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సౌండ్ బార్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.